వీరేంద్ర అంటే నువ్వేనా? అవును సార్. ఏమయ్యా నీకు అసలు బుద్ధుందా? ఎక్సైజ్ మినిస్టర్ చెప్తే వినవు, మా డీజీపీ గారు చెప్తే వినవు, సీఎం గారు చెప్తేనే వింటావా? తొక్కలో నీ పీపీ గిరి అంటే ఏంటి? అదేం పెద్ద అటార్నీ జనరల్ పోస్ట్ అనుకుంటున్నావా? సారీ సార్. ఏంటి సారీ? పొద్దు నుంచి అన్ని పనులు మానేసుకొని ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ దగ్గర నుంచి సీఎం వరకు నీకోసం వెయిట్ చేయాలన్నా? వస్తున్నాడు సార్. ఏమయ్యా, ఇతను తప్పేం లేనప్పుడు ఈ కేసులో నీ ఇంట్రెస్ట్ ఏంటి? ఎవరు చెప్పినా వింటలేదంట. అటు స్ట్రాంగ్ సార్ వీడికి. నేను మాట్లాడుతున్నాను కదా. చూడు, ఇక్కడ గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. నువ్వు వాదించాల్సింది మేం చెప్పినట్టు. నువ్వు ఏం చేస్తావో తెలీదు. ఇతని కంపెనీ క్లీన్ చిట్తో బయటకు రావాలి, లేదంటే గవర్నమెంట్ ఈ కేసుని విత్డ్రా చేసుకునేలా చేస్తాను. వెళ్ళు. కుదరదు సార్. నేను ఒక్కసారి కేసు టేకప్ చేసిన తర్వాత విత్డ్రా చేయడం కుదరదు. ఏంటి, విత్డ్రా చేయటం కుదరదా? కుదరదు సార్. ఏంట్రా నీ ఊరు? మా సీఎం గారికి ఏం చెప్తావా? చెప్పింది చేయకుంటే ఈ కాంపౌండ్ దాటి బయటికి వెళ్ళలేవు. నిన్ను చంపి ఇక్కడే కూర్చోబెడతా. గుడ్ షాట్. ఎవరిని కొట్టాలో వాడిని కరెక్ట్గా కొట్టావు. కంగారు పడకు, బతికే ఉన్నాడులే. కాకపోతే సెక్షన్ 308 ప్రకారం 4 ఏళ్ళు జైలు శిక్ష. సార్, మీకు తెలుసో తెలీదో, ఈ కల్తీ లిక్కర్కి సంబంధించిన సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి. ఆ ఆధారాలతోనే మాట్లాడుతున్నాను. వీళ్ళు కిక్ ఎక్కడం కోసం మెథైల్ ఆల్కహాల్ని లిమిట్కి మించి కల్తీ చేశారు. గవర్నమెంట్కి ట్యాక్స్ ఎగ్గొట్టి ఈ లిక్కర్ని డైరెక్ట్గా షాపులకు సప్లై చేసి 50 మంది చావుకు కారణం అయ్యారు. నిజానికి చనిపోయింది 50 మంది, కానీ రోడ్డున పడింది 50 కుటుంబాలు సార్. ఈ దందా మీరు అధికారంలోకి వచ్చిన 2 నెలలకే స్టార్ట్ అయింది. దీని వెనకున్నది వీటితో చేతులు కలిపిన ఈ ఎక్సైజ్ మినిస్టర్. మనం తయారు చేసిన చట్టమే కదా అని దాంతో ఆడుకోవాలనుకుంటే మాత్రం చుట్టలాగా చుట్టి మట్టిలో కలిపేస్తుంది. కల్తీ లిక్కర్ తయారు చేసినందుకు ఎక్సైజ్ యాక్ట్ సెక్షన్ 35, 50 మంది చావు కారణమైనందుకు ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం వీళ్ళిద్దరికి 5 నుంచి 10 ఏళ్ళు జైలు శిక్ష, 10,000 జరిమానా. విధి నిర్వహణలోనూ ప్రాసిక్యూటర్ మీద ఒత్తిడి తెచ్చి వీళ్ళిద్దరిని సపోర్ట్ చేసినందుకు ఐపీసీ సెక్షన్ 34 అబెట్మెంట్ యాక్ట్ కింద 6 నెలలు, పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ కింద 2 ఏళ్ళు మీరు కూడా జైలుకి వెళ్ళక తప్పదు. జరిగిన తప్పు సరిదిద్దుకుని ప్రజల వైపు ఉంటారో, వీళ్ళని సపోర్ట్ చేసి ఆ తప్పుకు బాధ్యత వహిస్తారో మీరే నిర్ణయించుకోండి. సార్, నేను ఈ కాంపౌండ్ దాటే లోపల మీ నిర్ణయం నాకు తెలియాలి. నేను ఒక్కసారి కేసు టేకప్ చేశానంటే అవతల ఉన్న సీఎం పిఎం అని చూడను. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు ఉంటాను. మీరే నిర్ణయించుకోండి. ఇప్పుడు అర్థమైందా మా టెన్షన్ ఏంటో? సిద్ధార్థ్ ఎక్కడ? పైన బాత్రూంలో ఉన్నాడు సార్. పోలీసులు లోపలికి వెళ్లి 20 నిమిషాలైంది, ఇంకా బయటికి రాలేదు. లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియట్లేదు. మీడియాని గానీ ప్రెస్ రిపోర్టర్స్ ని గానీ ఎవరిని లోపలికి పంపించట్లేదు. ఇక్కడ వాతావరణం అంతా టెన్షన్ గా ఉంది. ఈ హత్యకి కారణం మీకు టాప్ హీరోయిన్ కి మధ్య ఉన్న సంబంధమేనా? సార్, మీ భార్యను చంపింది మీరేనా? సార్, ఇప్పుడు మీరు తీస్తున్న సినిమా ఆగిపోయినట్టేనా? సార్ ఇప్పుడు మీ అభిమానులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? దీనికి మీ సమాధానం? సార్ ప్లీజ్ సార్. మీ బాస్ ఎక్కడ ఇంకా రాలా? వచ్చే టైం అయింది సార్. సార్, ఆయనే పీపీ వీరేంద్ర. ఆయన మన పక్కెళ్ళిపోతుంటే పులి పక్కన పోతున్నట్లేదు. ఏంటి ఇంత లేటు? జడ్జి రావడానికి ఇంకా 1 మినిట్ టైం ఉంది. కేసు ఎప్పుడు చదువుతారు, ఎప్పుడు వాదిస్తారు?
చిన్న రిపేర్ చేసి వచ్చాను. అయినా చదవాల్సింది కేసుని కాదు, ముద్దాయిని. ప్రవేశపెట్టండి. ముద్దాయిని తీసుకురండి. వీరేంద్ర, ప్రొసీడ్. యువర్ ఆనర్, సిద్ధార్థ్ అనే ఈ ముద్దాయి భార్య అంజలి గత నెల 21వ తేదీ రాత్రి సుమారు 10ంటికి హత్యకు గురైంది. అదే రోజు రాత్రి 11 గంటలకి కూతురు చూద్దాం ఊరు నుంచి వచ్చిన అంజలి తల్లి పద్మ తను ఎన్నిసార్లు తలుపుకొట్టినా తెరపోయేసరికి ఆవిడ ఎప్పుడు ఇంటికి వచ్చినా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అంజలి ఇచ్చిన రెండో కీతో తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళింది. అంజలి, అంజలి, అంజలి. అంజలి బెడ్రూమ్ తలుపు లాక్ చేసింది. ఆ గదిలోంచి రక్తం రావటం గమనించి అల్లుడైన ఈ సిద్ధార్థ్కి ఫోన్ చేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండటం వల్ల భయపడి పోలీసులు ఫోన్ చేసింది. అప్పుడే డీసీపీ నాయక్ పోలీసులతో వచ్చి తలుపులు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు. అప్పటికి అంజలి చనిపోయింది. సార్, ఆయన కేసు వాదిస్తుంటే ఎక్కడో మేకులు కొట్టిన సౌండ్ వస్తున్నాను సార్. అది నా గుండె చప్పుడురా. ఇది పోలీసులు డోర్ ఓపెన్ చేసినప్పుడు తీసిన వీడియో ఫుటేజ్. ఈ కేసులో కోర్టు ముందున్న అతి ముఖ్యమైన ప్రాథమిక సాక్ష్యాలు రెండు: ఒకటి పోస్ట్మార్టం రిపోర్ట్, రెండు ఫోరెన్సిక్ రిపోర్ట్. ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఆ ఇంటి కాంపౌండ్లో 4 వ్యక్తులు ఏరు ముద్దలే దొరికాయి. ఒకటి ఈ ముద్దాయిది, రెండోది ఇతని భార్య అంజలిది, మూడోది ఆమె తల్లిది, నాలుగోది వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషిది. సో అకార్డింగ్ టు ద సీన్ ఆఫ్ అఫెన్స్ ఈ 4 వేలు ముద్రలు తప్ప 5వ వాడు లేడు అనేది క్రిస్టల్ క్లియర్ ఫ్యాక్ట్. ఒకవేళ ఉండుంటే అతని ఫింగర్ ప్రింట్స్ అన్న దొరికి అంజలి మీద అటాక్ చేసుంటే ఇంట్లో వస్తువులన్న పగిలుండే. అకార్డింగ్ టు ద ఫోరెన్సిక్ రిపోర్ట్ there is no forced entry into the house. పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం అంజలిని ఒక షార్ప్ ఏజ్ వెపన్తో కొడటం వల్ల ఎక్కువ రక్తం పోయి సుమారుగా రాత్రి 10-10:30 మధ్య చనిపోయింది. ఆ రోజు పని మనిషి సాయంత్రం 5 గంటలకి కాలనీ నుంచి బయటికి వెళ్ళడం సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంది. అప్పటికి అంజలి బతికే ఉంది. అంటే ఈ హత్యకి ఆ పని మనిషికి ఏ సంబంధం లేదు. ఇక అంజలి తల్లి పద్మ, ఆవిడ 11 గంటలకు వచ్చింది. అది కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆవిడ వచ్చేసరికి అంజలి ఆల్రెడీ చనిపోయింది. సో ఆవిడకి కూడా ఈ హత్యతో ఏ సంబంధం లేదని తెలుస్తుంది. ఇక మిగిలింది ఇద్దరు. ఒకళ్ళు అంజలి అయితే రెండోది ఈ ముద్దాయి. ఇదే సిద్ధార్థ హత్య జరిగిన రాత్రి 10:10 కాలనీ బయటికి వెళ్తాం సీసీ కెమెరాలో క్లియర్గా రికార్డ్ అయ్యింది. సో ప్రాథమిక సాక్ష్యాలన్నీ ఇతని వైపే వేలెత్తి చూపిస్తున్నాయి. ఇతను అంజలిని ఎందుకు చంపాడు, ఆ వెపన్ని ఏం చేశాడని తెలుసుకోవాలంటే విచారణ కోసం పోలీస్ కస్టడీలో అప్పగించాల్సిందిగా కోరుతున్నాను. That's all, Your Honor. నీ భార్యను హత్య చేశావని నీ మీద అభియోగం వచ్చింది. పీపీ గారు చెప్పింది విన్నావుగా? విన్నాను సార్, ఆయన చెప్పిందంత నిజమే.
ఈ హత్యకి మా పని మనిషికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే తను చాలా మంచిది. నేను కానీ అంజలి కానీ తను ఎప్పుడు పని మనిషిలా చూడలేదు. నా సొంత తోబుట్టులా చూసుకున్నాను. ఇక మా అత్తగారు అంజలికి 7 ఏళ్ళ వయసులో భర్తను పోగొట్టుకుంది. ఎప్పుడు వీధి మోహన్ చూడడం తను అంజలి భవిష్యత్తు కోసం ఉద్యోగం చేసి తన్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకురాలను చేసింది. అలాంటిది కూతురిని పోగొట్టుకొని తను ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. ఈ కేసులో నీకు ప్లేటర్ గారు ఎవరు లేరా? పీపీ గారు ఉన్నారు కదా సార్. ఆయన నీకు ఈ కేసులో వ్యతిరేకంగా కదా వాదిస్తున్నారు. ఆయన న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే వాదిస్తారని విన్నాను. ఆయన ఎప్పటికైనా నా వైపు వాదిస్తారని నమ్మకం నాకుంది. ఎందుకంటే న్యాయం నా వైపు ఉంది కాబట్టి. మిస్టర్ పీపీ, ఇతనికి 10 days జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తున్నాను. ఇతన్ని అక్కడే విచారించవచ్చు. దట్ టు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యూ.